హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు ట్రైబల్ ఛానల్. ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, అందరైతే బాగుండాలి. నేనైతే ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే ఈ మధ్యనే చాలా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అందుకారణంగా నేనైతే బయట అయితే ఎక్కడ వెళ్ళేసి వీడియో చేయలేకపోతుంది. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా వెనకాల అయితే చూడండి. నా వెనకాల అయితే ఆ సిల్వర్ తోట అలాగే కాఫీ మిర్రర్ తోట ఏ విధంగా కనిపిస్తుందో మీకైతే వీడియోలు చూపిస్తాను చూడండి. మా ప్రదేశంలో అయితే ఇటువంటి కాఫీ తోట అలాగే మిర్రలు సిల్వర్ తోట ఇటువంటి తోటలపై అయితే మా గిరిజనులు అయితే అనేక గిరిజన కుటుంబాలు అయితే ఆధారపడి ఆ జీవితాలు కొనసాగిస్తున్నాయి. ఫ్రెండ్స్, మా ప్రదేశంలో చూడండి చాలా విపరీతమైన గాలి కూడా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ కాఫీ తోటలు అలాగే మిర్రల తోటలు అనమాట. దాంతో పాటు సిల్వర్ తోటలు వీటిపై అయితే మా గిరిజనులు అయితే ఆధారపడి అనేక జీవితాలు అయితే నివసిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం. అలాగే వెళ్ళేసి అయితే అనేక ప్రాంతాలు చూసి వద్దాం. చూడండి, కిందనైతే సిల్వర్ తోట దాంతో పాటు కాఫీ మిర్రలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా గిరిజన కాఫీ ఒక ప్రత్యేకమైనది. ఈ కాఫీ మొక్కలు అనేక ముఖ్యమైన పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. మా గిరిజన ప్రాంతాలలో ఉన్న వాతావరణం మట్టిలో ఉన్న పోషక పదార్థాలు కాఫీకి ప్రత్యేకమైన పండ్లను ఇస్తాయి. ఫ్రెండ్స్, ఈ కాఫీ పండ్లు సహజ పద్ధతిలో పెరుగుతాయి. ఫ్రెండ్స్, మా గిరిజనులు ఈ కాఫీని ఏ విధంగా సేకరిస్తారు అనేది మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అక్కడైతే చూడండి, అవన్నీ సిల్వర్ తోటలు అలాగే కాఫీ తోటలు. మా ఊర్లో ఒక్కొక్కరికి 4-5 ఎకరాలు ఉన్నాయి ఇటువంటి కాఫీ తోటలు మిర్రల తోటలు. వీటిపై అయితే మా యొక్క గిరిజన కుటుంబాలు అనేక జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడైతే మనం కొండ ప్రాంతాలు చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువగా మా గిరిజనులు కొండ ప్రాంతాలపై ఆధారపడి అనేక కొన్ని జీవితాలు నివసిస్తున్నాయి. అది కూడా ఏ విధంగా అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఉంటూ ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. అదే కొండపోడు వ్యవసాయం అని కూడా మా ప్రాంతాల్లో అంటారు. మా యొక్క గిరిజనులు జీవనోపాధి చేసుకుంటూ కొండ ప్రాంతంలోనే జీవిస్తారు. మా గిరిజనులు ఎక్కువగా వర్షపాతం మరియు మట్టి పచ్చికలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మా కొండ ప్రాంతాలలో వ్యవసాయం కష్టతరంగా ఉంటుంది. కానీ కొందరు మాలాంటి రైతులు వివిధ రకాల పంటలను పండిస్తారు. అవే సోలు, సామాన్లు, వరి, జొన్నలు అలాగే సజ్జలు మరియు కూరగాయలు కూడా పండిస్తారు. మరేను కొందరు కొండ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను సేకరించి జీవిస్తారు. అలాగే అడవి నుండి లభించే పండ్లను, కాయలను, దుంపలను, అనేక ఆహార పదార్థాలను కూడా సేకరిస్తారు. మా గిరిజనులు ఎక్కువగా చేసే పని అంటే కొండపోడు వ్యవసాయం పని. వీటిపైనే మా యొక్క గిరిజన కుటుంబాలు ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నాము. ఫ్రెండ్స్, మా గిరిజనులు కష్టపడే విధానాలు అలాగే వారు సహజ జీవన శైలి అనేక సంస్కృతి సంప్రదాయాలతో పాటు మీరు ప్రతి వీడియో చూడాలంటే మా అరకు ట్రైబల్ ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.